వీ విల్ టేక్ అట్లీస్ట్, నా కోరిక ఏంటంటే ఒక ఫండమెంటల్, ఒక బేసిక్ స్ట్రక్చర్ మార్చి 14కి, మనం వచ్చే మార్చి 14కి. నేను యాక్చువల్గా ఏం చెప్పానంటే అసలు ఈ మార్చి 14 చేయొద్దని చెప్పాను, కానీ మనం విజయం సాధించాం, అందరూ ఒత్తిడి మీద చేశాను. కానీ నా మార్చి 14, 26, ఎందుకంటే నేను విజయంతో కాదు, స్ట్రక్చర్తో, ఆర్గనైజేషన్ బలంతో వద్దాను. దానికోసం ప్రయత్నం చేసి, ఇది మన అన్ని ఒక్కోసారి మా మనోహర్ గారితో మాట్లాడి ప్రతి వార్డు లెవెల్ నుంచి నాయకత్వం ఎంతో కొంత కనిపించాలి. ఇక్కడ లేదు బలం, అలాగే స్థాయి ఉన్న వ్యక్తినే పదవికి ఇచ్చి లేని వాళ్ళకి నిర్మోహమాటంగా పక్కన పెట్టేశాం. అది కూడా డెమోక్రటిక్ ప్రాసెస్లో. ఒక నియోజకవర్గం ఒక నాయకుని ఎన్నుకోవాలంటే అక్కడున్న స్థానికంలో ఆమోదయోగ్యంగా కావాలి. అలా తీసుకొని అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ డెమోక్రటిక్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసి, నేను ఇక్కడ కూర్చొని అక్కడ నియమించడం కాదు, నేను అక్కడికి వచ్చి నేను రావటం, మనుషులను పంపించడం, కూర్చోబెట్టి ఇట్ ఈస్ ఎ లోకల్లీ క్యాడర్ ఎంపవర్డ్ లీడర్షిప్. దానికి ప్రయత్నాలు అన్ఫోల్డ్ చేద్దాం. రేపటి నుంచి స్టార్ట్ చేసి ఒక స్టిపులేటెడ్ ఒక టైం లైన్స్లో దీన్ని ముందుకు తీసుకెళ్తాం. వచ్చిన తర్వాత పోస్ట్ ఇంటర్వ్యూ, మన ఈ విరామం తర్వాత, మీరు లంచ్ చేసిన తర్వాత మీ కొద్దిమంది అభిప్రాయాలు నేను వింటాను. థ్యాంక్ యూ.